మెగా డిఎస్సి టెట్ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సిని రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 6,100 టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించనుంది. ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ డిఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు ఇవాళ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. రైట్, మొత్తంగా మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొనుంది. తొలి సంతకంగా మెగా డిఎస్సి పైన పెడుతున్నామని ఇప్పటికే ఆ సంతకం కూడా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. విజయ్, నిన్న మెగా డిఎస్సికి సంబంధించి ఉత్తర్వులను అయితే వెలువడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించాలని మొదటిగా పెట్టినటువంటి సంతకం ఏదైతే ఉందో ఆ సంతకం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే ఈ ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి పోస్టులు ఏవైతేనే పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం, దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేయడంతో పాటు మెగా డిఎస్సికి సంబంధించి కార్యాచరణంతో కూడా మొదలు పెట్టారు. అయితే దానికి సంబంధించి నిన్న సాయంత్రమే ఉత్తర్వులు కూడా వెలువడాయి. ఈ నెల అంటే ఏపీలో ఏదైతే ఈ టెట్ ఎగ్జామ్ ఉందో దానితో పాటు మెగా డిఎస్సిని కూడా నిర్వహించాలని గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో 6,100 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉందో అది రద్దు చేయటం, అంతేకాకుండా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా మొదలు పెట్టడం, అంటే దఫల వారీగా కూడా ఏదైతే ఈ డిఎస్సి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ క్రమబద్ధీకరణ చేయటం, అంతేకాకుండా ఈ పోస్టింగ్స్ విషయాలకు చేపటికి దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక, అంటే ఇప్పటికే పాఠశాలలకు సంబంధించినటువంటి ఈ పాఠశాలకు సంబంధించిన వివరాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విలీన పాఠశాలల ద్వారా కొన్ని పాఠశాలలో మూతపడటం జరిగింది. అలాగా మిగిలినటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి డిఎస్సి ఉద్యోగాలు దీనికి సంబంధించి అంటే ఉన్నటువంటి ఖాళీలు దాన్ని ఎలా భర్తీ చేయాలంటే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అంత కార్యాచరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అంటే ఉదయం 11 తర్వాత దీనికి సంబంధించి సాయంత్రమే దీని మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ లో వేసుకునే విధంగా అది అన్ని వెబ్సైట్లోనూ గవర్నమెంట్ వెబ్సైట్ జరిగింది. వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తున్నాం అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా అవి కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.